విడిపింపబడి వాళ్ళు ఆ ప్రయాణంతటిని ముగించుకొని వాగ్దాన దేశానికి ప్రవేశిస్తూ వచ్చినారు కదా. ఏ విధంగా ప్రవేశిస్తూ వచ్చినారంటే మొట్టమొదటిగా యోర్దాను నదిని దాటుతూ వచ్చినారు కదా. తర్వాత దాటిన తర్వాత ఆ యొక్క ఎరికో గోడల్ని బద్దలు కొట్టుకొని వాళ్ళు ఎరుకోని కూడా జయించినటువంటి వారిగా ఉంటూ వచ్చినారు. అంతేకాదు మనం గమనించినట్లయితే హాయిని జయిస్తూ వచ్చినారు. ఈ విధంగా అనేకమైనటువంటి రాజులను వాళ్ళు జయించి కదా అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క వాగ్దానం చేయబడినటువంటి ప్రదేశాన్ని అంతటిని కూడా స్వాధీనపరుచుకున్నారు. స్వాధీనపరుచుకున్న తర్వాత యెహోషువ ఏం చెప్తా ఉంటున్నాడంటే ఇశ్రాయేలీయులకి ఆయన వృద్ధుడైపోయినాడు, ఇంకా ఆయనకు సమయం అయిపోయింది. అటువంటి సమయంలో ఇశ్రాయేలీయులందరినీ కూడా పిలిచి ఆయన ఏం చెప్తా ఉంటున్నాడంటే మీరు పోయి కదా మీ యొక్క సైన్యాన్ని ఇంకా పదింతలుగా చేసుకోండి కదా, లేకపోతే మీ కోటల్ని బాగా బలంగా నిర్మించుకోండి కదా, లేకపోతే మీరు పొలిటికల్గా మంచిగా స్ట్రాంగ్గా అవ్వండి. ఇవన్నీ ఏం చెప్పలే కదా. ఏం చెప్పినాడు ఆయన? ఒకటి చెప్పినాడు, మీరు నేటి వరకు చేసినట్లు మీ దేవుడైన యెహోవాను. అంతే, మీరు ఒకటి చేయాలి. ఏంటంటే ఇప్పటి వరకు మీరు ఎవరిని హత్తుకొని ఉన్నారు? దేవుణ్ణి హత్తుకొని ఉన్నారు. కాబట్టి ఇప్పుడు కూడా మీరు చేయాల్సింది ఏంటంటే ఫర్దర్గా ఎవరిని హత్తుకోవాలి? అంతే. అందుకే ఎందుకు ఆయన మాటలు చెప్తా ఉన్నాడంటే ముందు ఆయన వాటి గురించి వివరణ ఇస్తా వచ్చినాడు. చూడండి 4వ వచనంలో 3వ వచనం నుంచి మనం గమనించినట్లయితే యెహోవాయే చూడుడి యోర్దాను మొదలుకొని పడమటి దిక్కున మహాసముద్రము వరకు నేను నిర్మూలము చేసిన సమస్త జనముల దేశమును మీ గోత్రముల స్వాస్థ్యము మధ్య మిగిలి ఉన్న ఈ జనముల దేశమును మీకు వంతు చీట్ల వలన పంచిపెట్టింది. మీ దేవుడైన యెహోవాయే వారిని మీ ఎదుట నిలవకుండా వెళ్ళగొట్టిన తర్వాత మీ దేవుడైన యెహోవా మీతో సెలవిచ్చినట్లు మీరు వారి దేశమును స్వాధీనపరచుకుంది. చాలు. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే మీరు చేసింది ఏమీ లేదు కదా. మీరు చేసింది ఏమీ లేదు. చూడండి 3వ వచనము చివరి భాగంలో మీ నిమిత్తము యుద్ధము చేసిన వాడు, అది మీకు విజయాన్ని కలిగించింది ఎవరు? ఎందుకు కలిగించినాడు? మీరేం చేసినారు? ఎగ్జాక్ట్లీ, మీరు ఆయన హత్తుకొని ఉన్నారు కాబట్టి ఆయన మీకు విజయాన్ని కలగజేస్తూ వచ్చినాడు. కాబట్టి ఇదేదో మీకు గొప్పతనం కాదు. ఇప్పుడు వరకు యోర్దాన్ని దాటుకొని వచ్చినారు, లేకపోతే ఎరుకో గోడలు బద్దలు కొట్టినారు, లేకపోతే హాయిని జయించినారు, లేకపోతే ఇన్ని రాజ్యాలను మీరు ఆక్రమించుకున్నారు. ఇవంతా కూడా మీ గొప్పతనం ఏమాత్రం కానే కాదు. ఇదంతా చేసినటువంటి వారు ఎవరు? దేవుడే. కాబట్టి మీరు సైన్యాన్ని బలపరచుకోవడము, లేకపోతే మీకున్నటువంటి సైన్యాన్ని పదింతలు చేసుకోవడము, ఇవన్నీ మీరు చేయాల్సినటువంటి అవసరమే లేదు కదా. కాబట్టి మీ పక్షాన యుద్ధం చేసింది ఎవరు? దేవుడే. కాబట్టి రేపు కూడా మీ పక్షాన యుద్ధం చేసేది ఎవరు? భవిష్యత్తులో కూడా మీ పక్షాన యుద్ధం చేసేది దేవుడే. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే ఇప్పటి వరకు మీరు ఏ విధంగా ఆయన హత్తుకొని జీవిస్తూ వచ్చినారో ఇప్పటి నుంచి కూడా నేను తదనంతరం కూడా మీరు ఆ విధంగానే జీవించాలి అని ఆయన హెచ్చరిస్తూ వచ్చినాడు కదా. ఇది కూడా మన జీవితాల్లో ఒక పాఠంగా ఉంది కదా. మన జీవితాల్లో మనము ఆయనే మన కొరకే యుద్ధాలు చేస్తూ ఉంటున్నాడు. మనం జయించిన వాటన్నిటిని కూడా ఆయన జయించి ఇచ్చినటువంటివే. కాబట్టి మనం చేయాల్సినటువంటిది ఏంటంటే మనం ఏం చేయాలి? ఆయన్ని హత్తుకొని జీవించాలి, ఆయన హత్తుకొని ఉండాలి. అదే ఇక్కడ చెప్పబడతా వచ్చింది కదా. తర్వాత మనం గమనించినట్లయితే చూడండి 4వ వచనంలో చూడుడి యోర్దాను మొదలుకొని మహాసముద్రం వరకు నేను నిర్మూలము చేసిన సమస్త జనముల దేశము. అంటే ఇదంతా కూడా, ఈ దేశం అంతా కూడా ఇచ్చింది ఎవరు? దేవుడే. ఇదంతా కూడా మీకు ఆయన ప్లేట్లో ఇచ్చినట్టు ఇచ్చినాడు కదా. ఎందుకంటే మీరు ఆయన్ని హత్తుకొని జీవించున్నారు కాబట్టి మీరు ఇప్పటి నుంచి కూడా ఎట్లా జీవించాలంటే హత్తుకొని జీవించేటువంటి వారిగా ఉంటూ రావాలి అని ఆయన సెలవిస్తూ వచ్చినాడు. కాబట్టి మనం కూడా దేవుని ఎరిగినటువంటి బిడ్డలంగా కదా మనం ఆరాధనలో చూస్తూ వచ్చినాం
మనం ఒకప్పుడు కదా అంధకారంలో ఉంటా వచ్చినాం, నిరాకారముగా ఉంటా వచ్చినాం. అటువంటి మనల్ని ఆయన వేరు చేస్తా వచ్చినాడు కదా, ఈ లోకంలోంచి వేరు చేస్తా వచ్చినాడు. అంధకార సంబంధమైనటువంటి ఆ యొక్క వాటి నుంచి మనల్ని వేరు చేస్తా వచ్చినాడు, విడుదల చేస్తా వచ్చినాడు. కాబట్టి వేరు అయినటువంటి మనము ఎట్లా జీవించాలంటే, ఎట్లా జీవించాలి? ఆయన్ని హత్తుకొని జీవించాలా. ఆయన హత్తుకొని జీవించేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి అని ఆయన సెలవిస్తా వచ్చినాడు. కాబట్టి ఆయన్ని ఏ విధంగా హత్తుకొని జీవించాలి అంటే, చూడండి, మనం గమనించినట్లయితే ఇది మొదట్లోనే చెప్తా వచ్చినాడు కదా. ఆదికాండము 2వ అధ్యాయం 24వ వచనంలోనే ఏమని చెప్తా వచ్చినాడు? పురుషుడు ఏం చేయాలంట? తల్లిని తండ్రిని విడిచిపెట్టి భార్యను హత్తుకొని జీవించాల కదా. కాబట్టి మీరు కూడా ఆ విధంగా అందరినీ విడిచిపెట్టి, అన్నిటినీ విడిచిపెట్టి ఏం చేయాలా? మీరు మనం దేవుణ్ణి హత్తుకొని జీవించాలి. కాబట్టి హత్తుకొని జీవించేటువంటి వారంగా మనం ఉండాలి అని ఆయన సెలవిస్తా వచ్చినాడు కదా. చూడండి, ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 20వ వచనం. వీళ్ళకి పదే పదే దేవుడు జ్ఞాపకం చేస్తా వచ్చినాడు. మనం కూడా ఆ సంగతులు మనం చూస్తూ వద్దాం. చూడండి, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఆయన నామమున ప్రమాణము చేయవలెను. చూడండి, ఇక్కడ మనం ఫ్లో గమనించినట్లయితే నీ దేవుడైన యెహోవాకు మొట్టమొదటిగా ఏం చేయాలంట? భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఆయన నామమున, కాబట్టి ఆయన నామమున ప్రమాణం చేయాల. మనం ఆయన్ని హత్తుకోవాలంటే వీ హ్యావ్ టు టేక్ ఏ స్ట్రాంగ్ డెసిషన్ కదా. మనం ఆయన్ని హత్తుకోవాలంటే మనం ప్రమాణం చేయాల కదా. రూతు ప్రమాణం చేస్తా వచ్చింది, రూతు డెసిషన్ తీసుకుంటా వచ్చింది. ఏమని డెసిషన్ తీసుకుంటా వచ్చింది? నయముతో చెప్తా వచ్చింది, నీ జనమే నా జనము, నీ ప్రజలే నీ దేవుడే నా దేవుడు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ డెసిషన్ దట్ షీ హాస్ టేకెన్ ఇన్ హర్ లైఫ్. తన జీవితంలో దాన్ని తీసుకున్నటువంటి గొప్ప ప్రమాణము, లేకపోతే గొప్ప డెసిషన్ అది. అందుకే అంతగా ఆశీర్వదించబడతా వచ్చింది. ఆమె మోయాబీయురాలు అయినప్పటికీ కూడా ఎప్పుడైతే దేవుణ్ణి హత్తుకోవాలి అని ఆమె డెసిషన్ తీసుకుంటా వచ్చిందో అప్పటి నుంచి ఆమె ఆశీర్వదించబడతా వచ్చింది. కాబట్టి అంత ఆశీర్వాదం లేకపోతే మన జీవితాల్లో కూడా మనం పొందుకోవాలి అంటే మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు టేక్ ఎ డెసిషన్. ఏం డెసిషన్ తీసుకోవాలి? నేను ఈ రోజు నుంచి నిన్ను హత్తుకొని జీవిస్తాను, నేను ఇంకేమీ హత్తుకోను కదా, నాకు ఇంకేం అవసరం లేదు. కాబట్టి ఆ విధంగా మనం హత్తుకొని జీవించాలంటే మనము ఒక స్ట్రాంగ్ డెసిషన్ని మనం తీసుకునేటువంటి వారంగా మనం ఉంటురాలి. ఒక దృఢమైనటువంటి ప్రమాణం మనం చేసుకునేటువంటి వారంగా మనం ఉంటురాలి. రూతు ఆ విధంగా ఆ యొక్క గొప్ప ప్రమాణం చేస్తూ వచ్చింది నయోమితో, నీ దేవుడే నా దేవుడు. కాబట్టి నేను ఇక్కడి నుంచి, నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వెళ్తాను, నువ్వు ఎవరిని పూజిస్తే నేను వాళ్ళని పూజిస్తాను. కాబట్టి ఆ విధంగా దేవుణ్ణి హత్తుకొని జీవిస్తూ వచ్చింది. అందును బట్టి తను ఎంతగానో ఆశీర్వదించబడతా వచ్చింది. కాబట్టి మన జీవితాల్లో కూడా మనం ఏం చేయాలంటే మనం హత్తుకొని జీవించడానికి మనం ప్రమాణం చేసేటువంటి వారంగా మనం ఉంటురాలి. మనం అటువంటి డెసిషన్ మనం తీసుకునేటువంటి వారంగా మనం ఉంటురాలి. తర్వాత మనం గమనించినట్లయితే చూడండి, అదే ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 22వ వచనం. మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములన్నిటిలోనూ నడుచు ఆయనను హత్తుకొని కదా. చూడండి, ఇక్కడ కూడా మనం ఫ్లో గమనించినట్లయితే మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించాలంట కదా. తర్వాత ఆయన మార్గములన్నిటిలోనూ నడుచుచు ఆయనను హత్తుకొని మీరు చేయవలనని నేను మీకు ఆజ్ఞాపించు ఈ ఆజ్ఞలన్నిటిని అనుసరించి జాగ్రత్తగా నడుచుకొనవలెను కదా. కాబట్టి మనం గమనించినట్లయితే ఆయన హత్తుకొని జీవించాలంటే మనం ఏం చేయాలి?
మనం ఆయన మార్గాల్లో నడిచేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. ఆయన మార్గాల్లో నడిచేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. ఆయన ఏ విధంగా నడిచినాడో మనం కూడా ఆ విధంగా నడిచేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో ఉన్నప్పుడు ఎట్లా నడుస్తూ వచ్చినాడు, ఏ విధంగా జీవిస్తూ వచ్చినాడు. కాబట్టి ఆయన యొక్క అడుగుజాడల్లో మనం నడిచేటువంటి వారంగా మనం ఉంటున్నాం. ఎప్పుడైతే ఆ విధంగా మనము నడుచుకుంటా వస్తామో మనం ఆయన హత్తుకునేటువంటి వారంగా ఉంటూ వస్తాం. మనం తొట్టిల్లకుండా ఉండేటువంటి వారంగా ఉంటూ వస్తాం కదా. కాబట్టి మనం ఆయన అడుగుజాడల్లో నడుచుకునేటువంటి వారంగా మనం ఉంటున్నాం కదా. అంతేకాదు మనం గమనించినట్లయితే ఇంకా ఏమని మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి కదా. యోహాను సువార్త 14:15 మనకందరికి కూడా తెలిసినట్టు ఆయన మనం ప్రేమించినట్లయితే మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. చాలు. మనం గమనించినట్లయితే మీరు నన్ను ప్రేమించిన ఎడల మీరు నన్ను ఏం చేస్తారు, మీరు నా ఆజ్ఞలు గైకొంటారు. కాబట్టి మనం ఆయన్ని ప్రేమిస్తూ ఉంటున్నామా? మనం ఆయన్ని ప్రేమించినట్లయితే మనం ఆయన ఆజ్ఞల్ని గైకుంటాము. ఆయన అడుగుజాడల్లో నడుచుకునేటువంటి వారంగా ఉంటూ వస్తాము. ఆయన అడుగుజాడల్లో నడుచుకున్నట్లయితే మనం ఆయన్ని హత్తుకుంటాం. మనం ఆయన్ని హత్తుకునేటువంటి వారంగా ఉంటూ వస్తాం. కాబట్టి మనం ఆయన హత్తుకొని జీవించాలంటే ఆయన్ని ప్రేమించాలి. ఆయన ప్రేమించాలంటే ఆయన యొక్క మాటలకి ఆయన యొక్క ఆజ్ఞల్ని గైకొనేటువంటి వారంగా మనం ఉంటున్నాం. ఆయన చెప్పినటువంటి మాటల్ని మనం తూచా తప్పకుండా పాటించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. ఆ విధంగా మనం ఉన్నప్పుడే మనం ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నట్లు కదా. కాబట్టి మనం ఆయన యొక్క మార్గముల్లో నడుస్తూ ఉంటున్నామా, ఆయన అడుగుజాడల్లో నడిచేటువంటి వారంగా మనం ఉంటున్నామా లేదా అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకుంటూ రావాలి. మనల్ని మనం పరీక్షించుకుంటూ రావాలి. మనం ఆయన అడుగుజాడల్లో నడచలేకపోతే మనం తప్పిపోయేటువంటి వారంగా ఉంటూ వస్తాం. కాబట్టి ఆయన అడుగుజాడల్లో ఆయన మార్గాల్లో ఆయన మార్గాలు ఏం చేస్తాడంట, సరళం చేస్తాడంట. అందుకే ఆయన మార్గాల్లో నడచాలి. ఎందుకంటే ఆ మార్గాలని సరళం చేసేటువంటి వాడు ఆయనే. కాబట్టి మనం ఆయన యొక్క మార్గాల్లో నడుస్తూ ఉంటున్నామా అని మనం జ్ఞాపకం చేసుకునేటువంటి వారంగా మనం ఉంటురాలి కదా. ఆయనతో నడిచేటువంటి వారంగా ఉంటురాలి. ఆయన మార్గాల్లో నడచడం అంటే ఆయనతో నడచడం, ఆయనతో కూడా నడచడం, యేసుక్రీస్తు ప్రభువారితో కూడా నడచడం, దేవునితో నడచడం కదా. ఆనోకు ఏం చేస్తూ వచ్చినాడు, దేవునితో నడిచెను అని రాయబడుతూ వచ్చింది. అందును బట్టి మీరు అధ్యాయం అంతా చదవండి. అందరి గురించి ఏమని ఉంటుందంటే వాళ్ళు పలానా పిల్లల్ని కన్నారు తర్వాత మృతి చెందినారని ఉంటుంది. కానీ ఆనోకు మట్టుకు ఏమని ఉంటుంది, దేవునితో కూడా నడిచి కొనిపోబడతా వచ్చినాడు కదా. ఎంత అద్భుతమైనటువంటి సంగతి కదా. మనం కూడా దేవునితో మనం నడిచినట్లయితే మనం కొనిపోబడతా వస్తాం. కాబట్టి దేవునితో పాటు మనం నడిచేటువంటి వారంగా మనం ఉంటురాలి. ఆయన అడుగుజాడల్లో మనం నడుచుకునేటువంటి వారంగా మనం ఉంటురాలి. ఆ విధంగా ఉన్నప్పుడే మనం ఆయన్ని హత్తుకునేటువంటి వారంగా మనం ఉంటూ వస్తాం కదా. అంతేకాదు ఆయన అడుగుజాడల్లో నడుచుకోవడం అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క లేకపోతే ఆయనతో నడచడం, ఆయన అడుగుజాడల్లో నడుచుకోవడం అంటే ఏంటి, ఇష్టానుసారంగా ఉండడమా? కాదు. ఈజ్ ఎ వెరీ డిసిప్లైన్ మ్యాన్ కదా. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు చాలా డిసిప్లైన్గా ఉన్నాడు. ఆయన లైఫ్ మీరు చూడండి. హి హస్ డన్ ఎవ్రీథింగ్ ఇన్ ఎ వెరీ, మనం పొద్దున కూడా అదే చూస్తూ వచ్చినాం. సృష్టిని క్రమంగా చేస్తూ వచ్చినాడు, ఆయన జీవితాన్ని కూడా క్రమంగా జీవిస్తూ వచ్చినాడు కదా. చిన్నప్పుడు సండే స్కూల్ పోయినాడా లేదా? పోయినాడు. దేవాలయంలో పోయినాడు ఆయన కదా. హీ హాస్ డన్ హిస్ డ్యూటీస్ యాజ్ ఎ సన్. తన పెద్ద కుమారుడుగా తను ఆ కుటుంబానికి చేయవలసినటువంటివన్నీ కూడా చేస్తూ వచ్చినాడు కదా. అవునా కదా. ఆయన చేసిన వృత్తి ఏంటి,
వడ్రంగి ఈజ్ ఎ కార్పెంటర్. తన తమ్ముళ్ళకి తన తన తోటి వారికి అందరికి చేయవలసినవన్నీ కూడా చేస్తూ వచ్చినాడు. తర్వాత పరిచర్యలోకి వస్తూ వచ్చినాడు కదా. 3.5 సంవత్సరాలు పరిచర్య చేస్తూ వచ్చినాడు. చాలా పద్ధతిగా, చాలా క్రమంగా, చాలా డిసిప్లైన్డ్గా చేస్తూ వచ్చినాడు. ఉదయ కాలమునే లేచి ఎక్కడికి వెళ్ళినాడంట? అరణ్యంలోకి వెళ్ళినాడంట. ఎందుకు? ప్రార్థన చేయడానికి కదా. ఈజ్ ఎ వెరీ డిసిప్లైన్డ్ మ్యాన్. చాలా డిసిప్లైన్డ్గా జీవిస్తూ వచ్చినాడు. కాబట్టి మనం కూడా ఆ విధంగా జీవించాలి. ఆయన అడుగుజాడల్లో నడుచుకోవడం అంటే ఆ విధంగా జీవించడం. పరిశుద్ధంగా జీవిస్తూ వచ్చినాడు, పవిత్రంగా జీవిస్తూ వచ్చినాడు కదా. అందుకే సవాల్ విసురుతూ వచ్చినాడు, నాలో పాపం ఉందేమో మీరు ఎవరైనా స్థాపించండి చూద్దాం. అంత డిసిప్లైన్డ్గా ఆయన జీవిస్తూ వచ్చినాడు. ఎక్కడా కూడా ఎవ్వరు కూడా ఆయన మచ్చ లేనటువంటి జీవితం, డాగు లేనటువంటి జీవితం, అటువంటి జీవితాన్ని ఆయన జీవిస్తూ వచ్చినాడు. క్రమము కలిగినటువంటి జీవితాన్ని ఆయన జీవిస్తూ వచ్చినాడు. కాబట్టి నువ్వు నేను కూడా ఆ విధంగా జీవించేటువంటి వారంగా మనం ఉంటున్నాడు. పరిశుద్ధమైనటువంటి జీవితం, యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా జీవిస్తూ వచ్చినాడో పవిత్రమైనటువంటి జీవితం, అటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ రావాలి. ఆ విధంగా జీవించినప్పుడే ఆయన అడుగుజాడల్లో నడుచుకున్నట్లు, ఆయనతో కూడా నడిచినట్లు కదా. ఇప్పుడు మనకి డిఫరెన్సెస్ ఉన్నాయనుకోండి, మనం నడుస్తాము పక్కన నడచలేము కదా. మనం ఒకటే రకంగా ఉంటేనే మనం నడవగలుగుతాం. కాబట్టి మనం ఆయనతో కూడా నడచాలంటే వీ హ్యావ్ టు బీ లైక్ దట్. మనం ఆయనలాగా జీవించడానికి మనం ప్రయత్నించాలి. కాబట్టి ఆ విధంగా మనం జీవిస్తూ ఉంటున్నామా. తర్వాత మనం గమనించినట్లయితే ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయం 4వ వచనం చూడండి. మీరు మీ దేవుడైన ఇక్కడ చూడండి, మనం గమనించినట్లయితే మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన హత్తుకొని జీవించాలంటే ఆయన్ని అనుసరించి నడుచుకోవాలి. వీ హ్యావ్ టు ఫాలో హిమ్. అనుసరించడం అంటే ఫాలో చేయడం కదా. వీ హ్యావ్ టు ఫాలో హిమ్. ఆయన్ని మనం వెంబడించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. ఆయన వెంబడించేటువంటి వారంగా ఎప్పుడైతే మనం ఆయన వెంబడిస్తామో అప్పుడు మనము ఆయన్ని హత్తుకునేటటువంటి వారంగా ఉంటూ. అందుకే ఆయన ఏమన్నాడంటే కదా, పేతురుతో ఏమంటా వచ్చినాడు, పేతురు నన్ను వెంబడించు అని చెప్తా వచ్చినాడు. అప్పుడు పేతురు ఏం చేస్తా వచ్చినాడు, తన దగ్గర ఉన్నటువంటి వలలన్నింటినీ కూడా విడిచిపెట్టి ఆయన వెంబడిస్తూ వచ్చినాడు కదా. కాబట్టి పేతురు ఆయన వెంబడిస్తూ వచ్చినాడు, ఆయన హత్తుకుంటూ వచ్చినాడు కదా, వెంటనే వచ్చినాడు పేతురు. అందుకే పేతురు అంత గొప్పగా ఆయన ఆశీర్వదించబడతా వచ్చినాడు. హత్తుకొని జీవిస్తూ వచ్చినాడు, వెంబడిస్తూ వచ్చినాడు, తన వలలు తన అన్ని కూడా విడిచిపెడతా వచ్చినాడు. మనం ఆయన్ని వెంబడించాలి అంటే మనం ఏం చేయాలంటే మొట్టమొదటిగా కొన్ని విడిచిపెట్టాలి కదా. మనం ఆయన వెంబడించాలంటే మనం విడిచిపెట్టాలి చాలా మటుకు కదా. పేతురు ఏం చేస్తూ వచ్చినాడు, వలలు విడిచిపెట్టినారు కదా. శిష్యులు చాలా మటుకు చాలా విడిచిపెట్టినారు కదా కదా. అంతేకాదు ఇంకా ఏం విడిచిపెట్టాలంట, మీరు నా సిలువను ఎత్తుకొని నడవాలంటే మీరు ఏం చేయాలి, మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోవాలి. అంటే యూ హ్యావ్ టు లెట్ గో ఆఫ్ యువర్ ప్రైడ్. మనలో ఉండేటువంటి గర్వాన్ని మనం విడిచిపెట్టేటువంటి వారంగా మనం ఉంటున్నాం కదా. అంతేకాదు మనకు ఉన్నటువంటి వలలు విడిచిపెట్టాలా. వలలు అంటే ఏంటివి, ఈ లోక సంబంధమైనటువంటివి, ఓల్డ్లీ థింగ్స్ కదా. మనం ఆరాధనలో కూడా చూస్తూ వచ్చినాం, ఆయన వేరు చేసినాడు కానీ మనం వేరే అవ్వలేకున్నాం కదా. మనం వాటిని విడిచిపెడితే కానీ మనం ఆయన్ని వెంబడించలేము. ఆయన వెంబడించలేకపోతే మనం ఆయన హత్తుకోలేము.
కాబట్టి మనము ఆయన్ని వెంబడించాలి, ఆయన్ని హత్తుకోవాలంటే మనం వీటినన్నింటినీ కూడా మన జీవితాల్లో వదులుకునేటువంటి వారంగా మనం ఉంటురాలి. మన యొక్క పాత స్వభావము, లేకపోతే ఈ లోక సంబంధమైనటువంటి వాటివి కదా, ఈ లోకములో ఉన్నదంతా ఏంటంట, శరీరాశ, నేత్రాశ, జీవపుటంబము, వాటన్నిటిని కూడా మనం విడిచిపెట్టేటువంటి వారంగా మనం ఉంటురాలి కదా. అంతేకాదు మన యొక్క గర్వాన్ని మనం విడిచిపెట్టేటువంటి వారంగా మనం ఉంటురాలి. అంతేకాదు మనం గమనించినట్లయితే మన చిత్తాన్ని మనం విడిచిపెట్టేటువంటి వారంగా మనం ఉంటురాలి కదా. మన సొంత చిత్తాన్ని మనం చేసేటువంటి వారంగా మనం ఉండకూడదు. ఆ విధంగా ఇవన్నీ కూడా. అంతేకాదు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు మనం గమనించినట్లయితే పాపాన్ని కూడా ఏం చేయాలంట, విడిచిపెట్టేటువంటి వారంగా మనం ఉంటురాలి కదా. ఇంకా చాలా విడిచిపెట్టాలి. మనం బైబిల్లో మనం గమనించినట్లయితే చాలా ఉన్నాయి. తెస్సలోనికీయులకు రాసినటువంటి 1వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో మనం గమనించినట్లయితే విగ్రహాలను విడిచిపెట్టుడి అని ఉంది కదా. మన జీవితాల్లో ఉన్నటువంటి విగ్రహాలను మనం విడిచిపెట్టేటువంటి వారంగా మనం ఉంటురాలి. దేవుని కంటే గొప్పగా ఏదైనా ఉన్నప్పటికీ అది విగ్రహమే. కాబట్టి అవన్నీ కూడా మనం ఎప్పుడైతే విడిచిపెడతామో అప్పుడే మనం ఆయన హత్తుకొని జీవించేటువంటి వారంగా ఉంటూ వస్తాం. అప్పుడే మనం ఆయన వెంబడించగలిగేటువంటి వారంగా ఉంటూ వస్తాం. లేకపోతే ఆయన్ని వెంబడించలేము కదా. అంతేకాదు మనం గమనించినట్లయితే ఇదే వచనంలో మనం చూసుకుంటూ వచ్చినాం కదా, 13:4 ద్వితీయోపదేశకాండం 13:4 వచనం. ఆయనకే భయపడి ఆయన మాట విని తర్వాత ఆయన ఏం చేయాలంట, ఆయన మాట విని ఆయన్ని సేవించాలి. మనం ఆయన హత్తుకోవాలంటే ఆయన సేవించేటువంటి వారంగా మనం వి హ్యావ్ టు సర్వ్ హిమ్. మనం ఆయన సేవించాలి. సేవించడం అంటే ఏంటి? సేవించడం అంటే ఏంటి? ఆరాధించడం, ఇంకా ప్రార్థన చేయడం, ఇంకా అన్ని యాజక ధర్మం జరిగించడం అంతా కూడా ఆయన ఏం చేయడము? సేవించడమే. బల్లలో పాలు పొందడం కూడా సేవించడమే కదా. కాబట్టి మనం ఆ విధంగా చేస్తూ ఉంటున్నామా? ఆయన సేవిస్తూ ఉంటున్నామా? అన్నీ మనం ఆయన జరిగించేటువంటి వారంగా ఆయన పరిచర్య చేయడం, ఆయన సువార్త ప్రకటించడం. కాబట్టి ఇవన్నీ కూడా ఆయన్ని సేవించడమే కదా. అందుకే యెహోషువ ఏమని అంటా వచ్చినాడంటే, మీరు ఎవరిని సేవిస్తారో నాకైతే తెలియదు కానీ నేను నా ఇంటి వారును డిసైడెడ్, నేను నా ఇంటి వారు మాత్రం యెహోవానే సేవిస్తాం. అందుకే ఇశ్రాయేలీలకు కూడా ఆ మాటలు చెప్తా ఉంటున్నాడు. ఆయనకు అర్థమైంది. ఏమర్థమైంది? ఇశ్రాయేల్ ఏం చేస్తావు తర్వాత? ఎగ్జాక్ట్లీ ఆయనకు అర్థమైంది. అందుకే చెప్తా వచ్చినాడు వాళ్ళకి, మీరేం చేయాలంటే మీరు హత్తుకొని జీవించాలంతే. మీరు ఇప్పటి వరకు ఆ విధంగా జీవిస్తా వచ్చినారు, ఇప్పటి నుంచి కూడా మీరు ఆ విధంగా జీవించాలి. కాబట్టి యెహోషువ ఆ విధంగా దేవుణ్ణి హత్తుకొని జీవిస్తూ వచ్చినాడు కదా. కాలేబు ఆ విధంగా, కాలేబు గురించి చాలా చక్కని మాట చెప్తా వచ్చినాడు. దేవుడు ఏమని చెప్తా వచ్చినాడంటే, ఆయన నన్ను సంపూర్ణంగా నడిచినాడంట. చూడండి, మనము సంఖ్యాకాండము 14వ అధ్యాయం, సంఖ్యాకాండము 14వ అధ్యాయం 24వ వచనం. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి చూడండి, పూర్ణ మనస్సుతో ఏం చేసినాడంట నన్ను, అది హోల్ హార్టెడ్లీ హి హస్ ఫాలోడ్ అని ఉంది. పూర్ణ మనస్సుతో నన్ను అనుసరిస్తూ వచ్చినాడు. పూర్ణ మనస్సుతో కదా, హోల్ హార్టెడ్లీ దేవుణ్ణి వెంబడిస్తూ వచ్చినాడు. కాబట్టి మనం కూడా పూర్ణ మనస్సుతో ఆ విధంగా మనము ఆయన ఏం చేయాలంటే వెంబడించేటువంటి వారంగా మనం ఉంటురాలి. పూర్ణ మనస్సుతో మనం ఆయన్ని సేవించేటువంటి వారంగా ఉంటురాలి కదా.
ఆ విధంగా మనం ఉన్నప్పుడే మనం ఆయన్ని హత్తుకొని జీవించేటువంటి వారంగా మనం ఉంటూ వస్తాం. లేకపోతే మన జీవితాల్లో మనం ఆ విధంగా ఉండలేం. చూడండి, అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 23వ వచనం. బర్నబా కూడా ఆ దినాల్లో ఆదిమ క్రైస్తవులకి ఇదే విషయాలు చెప్తా వచ్చు. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరినీ ఏం చేసినాడంట? ఎట్లా హత్తుకోవాలంట? ఎవరిని హత్తుకోవాలంట? ప్రభువును స్థిర హృదయముతో హత్తుకోవాలి. ఎందుకు ఈ విషయాలు వాళ్ళకి చెప్తా వచ్చినాడంటే, దే వర్ గోయింగ్ ఇన్ ఎ రఫ్ స్టేజెస్ ఎట్ దట్ టైం. ఆ దినాల్లో ఆ యొక్క క్రైస్తవులు, ఆదిమ సంఘము చాలా శ్రమల గుండా, చాలా ఇబ్బందుల గుండా, లేకపోతే చాలా శోధనల గుండా వాళ్ళు వెళ్తా ఉంటున్నారు. వాళ్ళకి హింసలు వస్తూ ఉంటున్నాయి. అందుకే బర్నబా వాళ్ళకి వచ్చి అక్కడ, అందుకే ఇక్కడ రాయబడతా వచ్చింది, దేవుని కృపను చూచి సంతోషించినాడంట. వాళ్ళకి అంత శ్రమల్లో కూడా, అంత ఇబ్బందుల్లో కూడా, అంత లేకపోతే హింసల్లో కూడా వాళ్ళకి ఏముంటా వచ్చింది? దేవుని కృప ఉంటా వచ్చింది. ఎప్పుడైతే దేవుని కృప వాళ్ళ ఉంటా వచ్చిందో అక్కడ ఏముంది? సంతోషం ఉంది. కాబట్టి దేవుని కృప ఉంటా వచ్చింది. కాబట్టి మనం కూడా ఎటువంటి పరిస్థితులు అయినప్పటికీ కూడా, ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా, రాబోయేటువంటి దినాలు చాలా దారుణంగా ఉంటాయి. బిలీవ్ మీ, చాలా దారుణంగా ఉంటాయి. కాబట్టి మన వి డోంట్ నో, అంటే లైక్ మనకు తెలియదు. దేర్ విల్ బి లాట్ ఆఫ్ థింగ్స్, అంటే ఎన్నో చట్టాలు తీసుకొస్తారు వ్యతిరేకంగా. ఇవి ఎక్కడో లేవు, ఇవన్నీ బైబిల్లో రాయబడతా వచ్చినాయి కదా. నన్ను నమ్ముకునే దాన్ని బట్టి మీరందరూ కూడా మీరు అవమానించబడతారు, మీరు కొట్టబడతారు, మీరు హింసించబడతారని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తా వచ్చినాడు ఈ మాటలన్నీ కూడా. కాబట్టి అవన్నీ కూడా రాబోయేటువంటి దినాల్లో జరగబోతున్నాయి. కాబట్టి వీ హ్యావ్ టు బి ప్రిపేర్డ్ ఫర్ దట్. మనం వాటి కొరకై మనం సిద్ధపడి ఉండేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. కాబట్టి స్థిర హృదయం కలిగి ఉండేటువంటి వారంగా మనం ఉంటువాలి. స్థిర హృదయం కలిగి మనం ఆయన్ని హత్తుకొని జీవించేటువంటి వారంగా మనం ఉంటురాలి. ఆయన హత్తుకొని ఉండలేకపోతే మనం చాలా దారుణమైనటువంటి పరిస్థితి. చూడండి, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 4వ వచనం. చాలు. మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు. అది దేవుణ్ణి హత్తుకుంటే ఎట్లా ఉంటారు? లేకపోతే అంతే. జస్ట్ సింపుల్ థింగ్ కదా. దేవుణ్ణి హత్తుకొని ఉంటే మనం ఎట్లా ఉంటాం? సజీవులంగా ఉంటాం. లేకపోతే మనం సజీవులంగా ఉన్నాం. చూడండి, ద్వితీయోపదేశకాండం, అదే ద్వితీయోపదేశకాండంలో 30వ అధ్యాయం 20వ వచనం. ఈ మాట చదువుకొని మనం ముగించుకున్నాం. ఆయన ప్రమాణము చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్కును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణములకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లును జీవమును కోరుకొనుడి. ఆయనను హత్తుకొనున్నట్లును ఏం కోరుకోవాలంట? కాబట్టి మనం ఆయన హత్తుకుంటేనే మనకు జీవం ఉంది. మనం ఆయన హత్తుకుంటేనే మనం జీవించేటువంటి వారంగా ఉంటూ వస్తాం. లేకపోతే ఎట్లా ఉంటాం? జీవం లేనటువంటి వారంగా ఉంటాం, మృతమైనటువంటి వారంగా ఉంటాం కదా. మృతమైనటువంటి వారు పైకి ఎంటర్ అవుతారా? సజీవులే కదా, ఏం చేస్తారు? కాబట్టి మనము ఆయన హత్తుకొని జీవించినప్పుడే మనం జీవించేటువంటి వారంగా ఉంటాం. ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఆదిమ సంఘంలో దేవుని కృప ఏ విధంగా ఉంటా వచ్చిందో మనతో కూడా దేవుని కృప ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి మనం ఆ విధంగా ఆయన హత్తుకొని జీవించినట్లు దేవుడు మనకు సహాయం చేయండి.